స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఆయా ప్రాంతముల నుంచి దేవుని దాసులను మా మధ్యకి నడిపించారు. నీకు స్తోత్రాలు. రావలసిన వారిని సకాలంలోనూ క్షేమంగా నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. నాయనా, మరి నీ సన్నిధి, నీ ప్రసన్నత మాతో ఉంచండి. నాయనా, అన్ని విషయాలలో మీరే మాకు తోడుగా నీడగా ఉండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఏది ఏమైనా నీవు దయగలిగిన దేవుడవు, ఎంతైనా నమ్మదగిన వాడు ప్రభువా. మా కష్టాలలో, బాధల్లో, వేదనలో, శోధనలో, శ్రమలలో అన్నిటిలో మమ్మను విడువక ఎడబాయక మమ్మను నడిపిస్తున్న మా నాయకుడవు, మా ప్రభుడవు, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయనా, మరి కూడిక ఆది నుండి అంతం వరకు మీరే మహిమ పొందుమని, నాయనా పాటల ద్వారాను వాక్య పరిచయ ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరెవరైతే వస్తున్నారో వారి హృదయాలను సిద్ధపరచండి, సహాయం చేసి నడిపించమని, అన్ని విషయాలను నిన్నే స్తుతిస్తూ మహిమపరుస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని ఇచ్చిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. వాక్యం నిమిత్తం సిద్ధపడదాం. దేవుని మాటల నిమిత్తం మన మనసులను మనము సిద్ధపడి ప్రభు సన్నిధి సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నిత్యాశ్రయ దుర్గమైన మా దేవ, మహోన్నతుడా, భూమి ఆకాశములను సృజించినటువంటి దేవ, మీ పరిశుద్ధమైన నామమును బట్టి స్తుతులు స్తోత్రములు కృతజ్ఞత వందనాలనైనా సర్వమానవాళి పాప పరిహారం కొరకై 2024 సంవత్సరం నాడే నా తండ్రి పరలోకమును విడిచి భూలోకానికి దిగివచ్చి మానవుడుగా మట్టి దేహము ధరించి దాసుని స్వరూపం ధరించి మా నిమిత్తము మాంసయుక్తమైన దేహమునందు మరణం ఉంది, అనగా శిలువ మరణం ఉంది, మా కొరకు ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి పునరుద్ధరణై తిరిగి లేచినందుకు స్తోత్రాలు. అవును తండ్రి, మీరు తెలియచేశారు, ఎవరు నా యందు విశ్వాసం ఉంచుతారో వారు చనిపోయిన బ్రతుకురు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు మరెన్నడూ చనిపోడు అని మీరు తెలియచేశారు. ఇదిగో నా తండ్రి, మీ దాసుని ద్వారా మీరు మాట్లాడి వినే చెవి, గ్రహించగల హృదయం, మీ మాటల ప్రకారం చేసే మనసు వింటున్న మా అందరికీ అనుగ్రహించి యంత్రం ద్వారా వింటున్నటువంటి వారందరికీ మీరే మోక్షానికి మార్గమని, మీరే స్వర్గమునకు గమ్యమని, ఏ గుర్తెరుటకు సహాయం చేయమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని కృతజ్ఞత కలిగి మాట్లాడడం చాలా చాలా ధన్యకరం. విలాప వాక్యముల్లో ఇర్మియా భక్తుడు రాస్తా అంటాడు కదా, ప్రభువా నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడువు. ఆ మాట ఏదో సాదాసీదాగా ఇర్మియా మాట్లాడలేదు, కానీ విలాపము అనగా ఏడుపుతో, ఏడుస్తూ, కన్నీటితో రాస్తున్న మాట ఏమిటంటే, నీవు ఎంతైనా నమ్మదగిన వాడు. నాకు కష్టం కలిగినా, నాకు బాధ కలిగినా, వేదన కలిగినా, శోధన కలిగినా, ఏమి కలిగినా నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడు. కాబట్టి దేవుడు బాగు చేసినందుకు కాదు, శ్రమలో, ఈ స్థితిలో, ఈ సమయంలో, ఇటువంటి సమయంలో శ్రమలో దేవుడు విడువక ఎడబాయక, ఆయనతో మేము, మాతో ఆయన ఉండే తీరును బట్టి ఈ కృతజ్ఞత కూడికగా, శ్రమను బట్టి కూడికను ఏర్పాటు చేసుకోవడానికి ఈ కూడికను ఏర్పాటు చేయడం గనుక ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించాలని మనవి చేస్తూ దేవుని దాసులకి సమయాన్ని అప్పగిస్తున్నాను. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, ప్రభు యొక్క సంగమా, గ్రామ ప్రజలారా, ఉండని అది నాకు పనిపడుతుంది. గ్రామ ప్రజలారా, ఈ సాయంకాల సమయమందు మరి దేవదాసయ్య గారి యొక్క గృహం దగ్గర కూడిక ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడినది. దీని ఉద్దేశము ఇదివరకే దేవుని దాసులు తిమోతయ్య గారు కొన్ని విషయాలు తెలియపరిచాడు. వాస్తవంగా బాగున్నప్పుడు, లేక అన్నీ కలిగి ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు దేవుడంటే ఎంత ఆశనో అందరూ దానికి సమ్మతిస్తారు.
బాగున్నప్పుడు, క్షేమంగా ఉన్నప్పుడు, అన్నీ కలిగినప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు అందరూ కూడా దేవుడు మాకు గొప్ప మేలు చేశాడు, దేవుడు మాతో ఉన్నాడు, మేమంతా బాగున్నాము, మేమంతా క్షేమంగా ఉన్నాము అని దరిదాపుగా లోకంలో చెప్పుకునే మాట పద్ధతి ఇది. అయితే ఇది లోకములో ఈ కొలత సరిపోతుంది, కానీ వాస్తవమైన నమ్మకత్వాన్ని దేవుడు ఆశిస్తాడు. వాస్తవమైన నమ్మకత్వం ఏమిటి? ఆ నమ్మకత్వము అని అంటే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం కనుక మనం చూడగలిగితే, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం తీయలేదా? అక్కడ ఒక మాట మనకు బయలుపరచబడుతూ ఉన్నది. నీకు 10 దినములు శ్రమ కలుగును, అయినను మరణము వరకు నమ్మకముగా ఉండుము. మనిషి భయపడేది ఎప్పుడు అనంటే ఆరోగ్యము బయటకెళ్ళిపోయి దేహములో అనారోగ్యం వచ్చినప్పుడు, అంటే వ్యాధి కుదరనప్పుడు, బాగుపడనప్పుడు, కుదట పడనప్పుడు, శ్రమలు ఎక్కువైనప్పుడు, బాగున్నప్పుడు మాట్లాడిన మాటలు ఇప్పుడు రావు. పర్వాలేదు, దేవుడు మాకు తోడై ఉన్నాడు, చేన్లు బాగా పండా, పిల్లలు పాస్ అయినారు, ఒకనికి ఉద్యోగం వచ్చింది, ఇంకొకరికి కూడా రేపు మాపు ఉద్యోగం వస్తుంది, ఈ సంవత్సరం ఇంకో 2 ఎకరాలు కొంటాము, 2 ఇండ్లు కడతాము. ఇవన్నీ లోక సంబంధంగా చెప్పుకుంటున్నప్పుడు దేవుడు తోడున్నాడు అన్నటువంటి మాటే ప్రతి ఒక్కరు మాట్లాడతారు. నువ్వు దేవుణ్ణి నమ్ముతావో నమ్మవో కానీ ఆ మాట అందరూ ఉదాసీనంగా చెప్పగలుగుతారు. అయితే ఎప్పుడు సనుగొస్తుంది, ఎప్పుడు నీవు దేవుని మీద సనుక్కుంటావు, ఆడున్నాడమ్మా దేవుడు అని ఎప్పుడు అంటావంటే, శరీరమునకు కష్టాలు వచ్చి, బాధలు వచ్చి, ఆ రోగము నిమిత్తము డబ్బు ఖర్చు పెడుతున్నప్పుడు వైద్యానికి, ఎక్కడున్నాడమ్మా దేవుడు దేవుడు అంటుంటుమే, ఇప్పటికే 50,000 అయిపోయా, 60,000 అయిపోయా, దేవుడు ఉంటే ఇంత అన్యాయం చేస్తాడా? మళ్ళా ఈ రూటు కూడా మనదే, ఆ రూటు మనదే, ఈ రూటు కూడా మనదే. కాబట్టి నా ఎడల భూమి మీద నా భక్తులు లేక నా పిల్లలు ఎలా ఉంటారు చూడాలి అని దేవుడు అప్పుడప్పుడు జోక్యం చేసుకుంటాడు. సృష్టి మీద దేవునికి అధికారం ఉంది, మానవుని మీద కూడా దేవునికి అధికారం ఉంది. ఎందుకంటే ఆయన సృష్టికర్త గనక. 54:5 చూడండి, యెషయా గ్రంథము 54:5. యెషయా గ్రంథము 54:5. పండుకో, నువ్వు పండుకో, ఊకే చదవండి. తీసిన వారు, నిన్ను సృష్టించినవాడు నీకు భర్త అయి ఉన్నాడు. నిన్ను పుట్టించినవాడు భర్త అనబడే ఆయనకు ఆదరించి మాట్లాడించే అధికారం ఉన్నది, ప్రేమించే అధికారం ఉన్నది, తప్పు చేసినప్పుడు శిక్షించే అధికారం కూడా ఉన్నది. లేక తన సన్నిధిలో నీతి విలువను నేర్చుకునడానికి ఎన్నెన్నో విధాలుగా మనం అనుభవం నేర్చుకోవాలి. కనుక ప్రకటన 2లో ఏమున్నది అని అంటే, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకేమిస్తాను? జీవ కిరీటం. దేవుడు పరీక్షిస్తాడు, ఆయనకు అధికారం ఉన్నది. మరణము వరకు, నువ్వు చనిపోయే వరకు నమ్మకంగా ఉండాలి. భక్తుడైన యోబుకు చాలా విషమ పరీక్ష వచ్చింది. చాలా వరకు ఆయన మీద ఆయన స్నేహితులు అనబడిన వారు
చాలా మాటలు నేరారోపణలు చేశారు. కానీ భక్తుడైన ఏమన్నాడు అని అంటే, ఏబు గ్రంథము 27వ అధ్యాయము 5వ వచనం చూడండి. 27:5 మీరు చెప్పినది న్యాయమని నేను ఎంత మాత్రము ఒప్పుకొనను, మరణమగు వరకు నేను యథార్థతను వదిలిపెట్టను. తీసింటే చదవండి 27:5. మీరు చెప్పినది న్యాయమని నేను ఏమాత్రమును ఒప్పుకొనను, మరణమగు వరకు నేను ఎంత మాత్రమును యథార్థతను విడువను. ఈ శరీరము చాలా బలహీనమైనది. ఈ శరీరమునకు కొన్ని పేర్లు ఉన్నాయి. మంటి కుండ, ఓటి కుండ. ఈ శరీరమునకు నేల మట్టితోనే చేయబడిన వాడు. అందుకొరకే ఏలయనగా నేల నుండి తీయబడితివి గనుక నువ్వు మన్నే ఏమైపోదువు. దీనికే ఎక్కువ చింతిస్తాడు మానవుడు. చూడండి ఒక మాట, మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం. మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనము. శరీరము బలహీనం. ఇది బాగుంటేనే పడేసావు, కానీ ఇది బాగలేకపోతే దీనికి విలువ లేదు. లోకం ఏమనుకుంటుంది అని అంటే, మేము దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా మేమే బాగున్నాము, వారు దేవుణ్ణి నమ్మారు, ఎన్ని కష్టాలు, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు, ఆ దేవుణ్ణి నమ్మింటే అన్ని ఎందుకుంటాయి అని రకరకాలుగా లోకంలో మనుషులు అపోహపడతారు. కానీ జీవ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం, బైబిల్ గ్రంథాన్ని చదివితే, బాగా వినగలిగితే భక్తులకు ఎన్ని పరీక్షలు వస్తాయి, భక్తులు ఎందుకొరకు పరీక్షింపబడతారు, ఎవరి కొరకు, ఎవరి మహిమను లోకానికి చూపడానికి అన్నది అర్థమవుతుంది. బైబిల్ చదవని వాళ్ళు సునాయాసంగా ఏదైనా మాట్లాడతారు. బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క కార్యములు అనేకములు ఉన్నవి. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనము గుర్తించవలసినది ఏమిటి అని అంటే, దేవుని కన్నులు మంచివారిని చెడ్డవారిని ఇద్దరిని చూస్తున్నాయి. అవి దేవుని కన్నులు మంచివారిని చెడ్డవారిని. దేవుని యొక్క చెవులు నీతిమంతుల ప్రార్థనలు వినడానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ గమనించవలసినది ఏమిటి అని అంటే, ప్రభువు పెట్టిన పరీక్షలో నిలబడ సహనము, ఓర్పు, నిరీక్షణ ఇవి కూలిపోకుండా నమ్మకంగా ఉండాలి. నమ్మిన వారు నమ్మకంగా ఉండాలి. కనుక నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, నిన్ను పరీక్షిస్తాడు. నమ్మని లోకములో, ప్రజలు నమ్మని లోకములో, అవిశ్వాస లోకములో, చీకటి లోకములో నీవు ప్రకాశిస్తూ ఉండాలి. నీవు ప్రభు యొక్క నామము కొరకు స్థిర మనస్సు కలిగి ఉండాలి. ఇది అనేకులకు అనుభవం తక్కువ. కొందరికి మాత్రమే ప్రభువులో ధైర్యము, నిరీక్షణ, మరి ఇతరులకు మాదిరికరంగా ఉండేకి అవకాశం ఉంటుంది. కనుక ఈ సమయంలో మనము గుర్తించవలసినది ఏమిటి అని అంటే, దేవదాసయ్య గారు అంటే చిన్నగిడయ్య గారు కొన్ని నెలల నుంచి బాధపడుతూ ఉన్నాడు. ఒక్కొక్కరు ఒక అభిప్రాయం కలిగి ఉండవచ్చు. అయితే దేవుని వాక్యం ఇలాగున చెప్తా ఉన్నది. 34వ కీర్తన 19వ వచనం చూడండి. 34వ కీర్తన 19వ వచనం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. ఎవరికి? నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ నాన్న పరిచర్యలో ఉన్నారు. యేసు ప్రభు వాక్యం చెప్పే దాంట్లోనే ఉన్నారు. మా అమ్మ నాయనోళ్ళు ఆస్తి కలిగిన వారు కాదు, వాళ్ళ ఆస్తి అంతా బైబిలే.
ఏమి ఎరుగని గ్రామాలలో సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. మేమంతా చిన్న చిన్న పిల్లలం. దరిదాపుగా మా నాయనకు 10 మంది సంతానం మేము. అప్పుడు అంటే ఇది ఎప్పటి విషయం నేను చెప్తున్నాను అంటే దరిదాపుగా 60 సంవత్సరాల క్రిందటి మాట. ఇంత టెక్నాలజీ లేదు, ఇంత లేటెస్ట్ మోడల్ లేదు, ఇంత డాక్టర్లు లేరు, వైద్య పరంగా ఇంత జ్ఞానము లేదు. చాలా అమాయకత్వం, ఇంకా అజ్ఞాన కాలంలో కూడా చాలా వరకు ఉండేవారు. మా నాయన సైకిల్ మీదనే తీసుకొని పోవాలి. ఏ జబ్బులు వచ్చినా అందరిని, 2 3 సైకిల్ కట్టుకొనే వెళ్ళాలి. నేను అప్పటికి పరిచర్య చేస్తూ ఉన్నా, వాక్యం చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నా, ఊరూరు పల్లె పల్లె. అప్పుడు అనుభవం లేదు కానీ తిరుగుతూ ఉన్న ఆసక్తితో మా ఇంటి పరిస్థితిని గూర్చి ఒక మధ్యాహ్నము మా అమ్మ బాగలేకుండా పండుకున్నప్పుడు నేను సహోదరుడు కనకవీడు ఏలియా ఇద్దరము కలిసి మా అమ్మ పడక మీద పండుకొని ఉండగా నేను పాట పాడుతూ ఉన్నా. ఏలియా గారికి చదువు రాదు కాబట్టి పాట పాడలేడు. ఏమని పాట పాడుతూ ఉన్నాను అంటే ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లోని పాట, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా, నేను కారు మూర్ఖపు పిల్లనై కారడవి తిరిగితి నాయనా. ఈ పాట అయిపోయే వరకు ఏడుస్తూ 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 పాడాను. నాతో పాటు సహోదరుడు ఏలియా పాట రాకపోయినా నా బాధను చూసి ఏడుస్తూ ఉన్నాడు. మా అమ్మ పడక మీద మూలుగుతూ ఉన్నది. మంచి వయసులో ఉన్నది. అందరు అంటున్నారు, వీళ్ళంతా బోధ చేస్తున్నారు కదా, వీళ్ళకే ఇంత శ్రమణ, వీళ్ళకే ఇన్ని తిప్పలా, ఏదన్నా లోటు కలిగి ఉంటారు, ఏదైనా మరి దేవునికి వ్యతిరేకంగా ఉంటారు, లేకపోతే ఎట్లా అని. ఆ సందర్భంలోనే 34వ కీర్తన 19వ వచనం నన్ను ఎంతగానో ఆదరించింది. చదవండి. నీతిమంతునికి కలుగు ఆపదలు ఎన్ని, అవన్నీ నీకు ఉండాలి. అక్కడనే దేవుణ్ణి మహిమపరిచే విధానం లోకానికి వస్తుంది. మా తండ్రికి మేము 10 మంది పిల్లలం అయితే మా నాయనకు బ్రహ్మాండంగా కడుపు నొప్పి లేసింది. దగ్గర 10 పైసలు లేదు అప్పటి కాలంలో. 2 అణాలు 3 అణాలు పావల 5 పైసలు బొట్టు ఇవన్నీ చెల్లుతూ ఉండే, అవన్నీ నేను చూశాను. మేము బిడువు కట్ట మీద కూర్చున్నాము. మా అందరినీ తన గరున కూర్చోబెట్టుకున్నాడు. మా నాయన కడుపు నొప్పులేసి ఆ బాధను తాళలేక చేయితో గుద్దుకుంటూ బాధపడుతూ ఏమంటున్నాడంటే, యేసు క్రీస్తు తప్ప నిజ దేవుడు లేడు, యేసయ్యను వదిలిపెట్టద్దండి, నేను బ్రతికినా బ్రతికకపోయినా యేసును కలిగి ఉండండి అని తన కుటుంబమైన మాకు, మా అమ్మకు, పిల్లలకు అందరికీ ఇదే మాటలే చెప్పుకుంటూ ఉన్నాడు. అంత శ్రమలో కూడా యేసును వదిలిపెట్టొద్దండి, యేసు క్రీస్తును వదిలిపెట్టొద్దండి. ఆయన నేనే మార్గము సత్యము జీవం అని చెప్పాడు. ఈ శరీరము నిష్ప్రయోజనము బాధకు తాళలేక బాధపడవచ్చు. కనుక శ్రమలలో ఏం జరుగుతుంది అంటే ఆత్మ అంతరంగ పురుషుడు బలము పొందే అవకాశం ఉన్నది. శరీరము బలహీనమే. చూడండి 2 కొరింథీ 4:16 ఏమని ఉంది? 2 కొరింథీ 4:16, కావున మేము అధైర్యపడము, బాహ్య అమ్మాయి వినాలి ఇక్కడ, రై నిజంగా దప్పుకైతుందే. మా బాహ్య పురుషుడు అనగా ఈ దేహము కృషించినను అంతరంగ పురుషుడు, అంతరంగ స్వభావము అనగా హృదయము అనే మందిరము దినదినము నూతనపరచబడుచున్నాడు. ఇప్పుడు చిన్నగిడ్డయ్య గారంటే దేవదాసు గారికి ఉన్నది ఒక్కాలే. ఆ విపరీతమైనటువంటి ప్రయాసపడుతూ ఉంది కుటుంబం. మంచిదే. ఈ సందర్భంలో అందరికీ నేను చెప్తున్నా, ప్రార్థనకు వచ్చిన వారికి, యేసు ప్రభువును నమ్మిన వారికి, నమ్మని వారికి కూడా నేను చెప్తున్నా. ఏమని చెప్తున్నాను అని అంటే,
హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము మొదట నుండి చదవండి. సహోదర ప్రేమ నిలవరముగా కదలకుండా స్థిరంగా ప్రేమను కలిగి ఉండండి. ఆతిథ్యము చేయ మరువకుడి. నీళ్ళిచ్చేది మరవద్దు, అన్నం పెట్టేది మరవద్దు, స్నానం చేపించేది మరవద్దు, బట్టలు ఉతికేది మరవద్దు, దగ్గర ఒకరుండి పరిచర్య చేసేది మరవద్దు. ఆతిథ్యము చేయ మరువకుడి. అడిగినప్పుడు ఏదైనా ఇచ్చేది మరవద్దు. అక్కడ చాలా విషయాలు ఉన్నాయి. చదువేమంటాడు? ఆ ఆతిథ్యము వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఏ సమయమున ఏ రూట్ ఉంటుందో తెలియదు. నువ్వైతే మాత్రం పరిచర్య చేయాలి, ఆతిథ్యం చేయాలి, ఆదరించాలి. క్రింద ఇంకా ఘనమైన మాటలు ఉన్నాయి చూడి. మీరును శరీరముతో ఉన్నారు గనుక బాగా అర్థమయ్యే రీతి మరొకసారి చదువు. మనిషికి ఈ బాధలన్నీ కూడా బంధకానం, ఒక ఖైదీ ఉన్నట్లు. దీని నుండి ఎప్పుడు మేము బయటపడదుమా అన్నట్టుగా రాత్రి పగలు ఎదురు చూస్తూ ఉంటారు. మీరును బంధింపబడినట్లు, మీరును శరీరంతో ఉన్నారు కాబట్టి కష్టములు అనుభవించుచున్న వారిని ఏమి చేసుకొనుడి? శ్రమలు అనుభవించే వారిని. చాలామంది ముసలోళ్ళకు కానీ మంచంలో కొన్ని దినాలు కొన్ని రోజుల వరకు మంచానికే పరిమితం అయితే వాళ్ళకు పరిచర్య చేయలేరు. కొన్నిసార్లు ఆ వ్యాధులు అలాగే ఉంటాయి. ఇంటోళ్ళు పరీక్ష చేస్తారా లేదా, పరిచర్య చేస్తారా లేదా, వాళ్ళని చూసుకుంటారా లేదా, దేవుడే అనుమతిస్తాడు. అన్నదానం చేసేది బహు సులువు, నీళ్లు పోసేది బహు సులువు, సీమలకు చక్కెర చల్లేది కూడా బహు సులువు, ఇంకా ఎవరికైనా ఏదైనా వస్త్రదానం చేసేది కూడా సులువు. కానీ మంచములో పడి ఉన్న వారికి పరిచర్య చేయుట ఓర్పుతో కూడిన పని, నేర్పుతో కూడిన పని, సహనముతో కూడిన పని. యవనస్తుడా, ఓ యవన స్త్రీ, రేపు నీ బ్రతుకు ఏమవుతుందో తెలియదు. ఆరోగ్యము స్థిరము కాదు, శరీరము స్థిరము కాదు. కాబట్టి మంచములో ఉన్న వారిని, బంధకాలలో ఉన్న వారిని, కష్టములు అనుభవించుచున్న వారిని దయతో జ్ఞాపకం చేసుకో, దయతో మేల్కో. రేపు నీకేం జరుగుతుందో తెలియదు. కనుక ఈ రాత్రికాల సమయంలో బైబిల్ ప్రకారంగా ఈ శ్రమలను గురించి భక్త పౌలు ఏమంటున్నాడు అని అంటే, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఎఫెసీ 3:16. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున. ఆగాగు 3:13 చదువు. 3:13. కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి నాకు వచ్చిన శ్రమలు మీ నిమిత్తమై. ఇప్పుడు దేవదాసు గారికి ఈ శ్రమ వచ్చింది. ఒకటి పోతే ఒకటి ఉన్నాయి కదా. తన పిల్లలు ఏమి నేర్చుకోవాలనో, యాకోబు ఏం నేర్చుకోవాలనో తండ్రికి వచ్చిన బాధను బట్టి, సంపత్ ఏం నేర్చుకోవాలనో, తిమోతి ఏం నేర్చుకోవాలనో, తన 3 కోడన్లు ఏం నేర్చుకోవాలనో, లేక ఈ గ్రామస్తులకు ఇతడు ఎంత సహనము కలిగి యేసు నామములో నిలువవలనో దేవుడు ఆకాశములో నుంచి చూస్తున్నాడు. 2వ దినవృత్తాంత గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం చూడు ఏమంటాడు? తన ఎడల భయభక్తులు గల వారిని బలపరచుటకై యెహోవా కన్నులు లోకమందంతట ఏమి చేయుచున్నవి? సంచారము చేయుచున్నవి.
దేవదాసు గారిని బలపరచుటకు దేవుని కన్నులు పైనుంచి చూస్తూనే ఉన్నాయి. ఎందుకొరకనంటే ఈ గద్దరాళ్ళ గ్రామములో ఈ కుటుంబాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. మొట్టమొదటి విశ్వాసి ఇతడే కాబట్టి ఈ భయంకరమైన చీకటి స్థలములో దేవునికి వెలుగు మహిమ రావాలి అని అంటే, తన కుటుంబం కదలకుండా స్థిరత్వంగా ఉండాలి అని అంటే ఈ శ్రమలు అవసరము. బంగారు, మంచి బంగారు, ఇది కొత్త బంగారు, ఇది పాత బంగారు, కొత్త బంగారు, పాత బంగారు, రండి కొనండి, మంచి తరుణం మించిన దొరకదంటే దాన్ని బంగారును పరీక్షించకుండా కొనేటోళ్ళు ఎంతమంది అమ్మా? ఒక చెప్పన కొంటారా? అది నిజమైన బంగారు కాదో ఏం చేయాలి? పరీక్ష అంటే ఎట్ట చేయాలా? ఒక కళ్ళతోని చూడాలి కదా. ఏమన్నారు మీరు? బాగా చెవులు బర్రలు పొడిపించుకున్నారు, ముక్కులు బర్రలు పొడిపించుకున్నారు, ఆ సంగతి తెలుదా? కొనలేరా? ఎప్పుడు బంగారుని ఏం చేస్తారు వాళ్ళు? మంచిది అంటే ఇంకో కొనుకొచ్చుకునేది, అంతే కదా. మరి చెప్పనికి రాదా? చెప్పండి తల్లులారా, చెప్పండి. బంగారుని ఏం చేస్తారు? అగ్నిలో. మరి నువ్వు నీతిమంతుడో కాదు అంటే అగ్నిలో గాలిస్తే అది కుదిరేది కాదు. శ్రమలు అనే అగ్ని, శ్రమలు శోధింపబడిన మీదట నేను సువర్ణ మారెదను. చిన్నగా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధి లోకమందంతటా సంచారం చేసి చాలామంది అనుకుంటారు దేవుడు చూడడు అని. మనం ఏదో నేర్చుకోవాలి. గర్వం ఉంటే ఒకవేళ తగ్గించుకునేది. ఇంకా కొంతమందికి దేవుని మీదనే భక్తి ఉంటుంది, కానీ వెంబడించకపోయినా ఎన్నెన్నో కష్టాలు. ఇంత అన్యాయం దేవుడు చేస్తాడని అనుకునలేదు. దేవుడు ఎన్నడూ అన్యాయస్తుడు కాదు, ఆయన న్యాయస్థుడే. దేవుడు న్యాయస్థుడే. కారణం ఏమిటి అని అంటే ఆయన నిన్ను పరీక్షించువాడు మాత్రమే. అందుకొరకే కీర్తనాకారుడు ఒక మాట అంటున్నాడు. 118వ కీర్తన 18వ వచనం. 118వ కీర్తన 18వ వచనం చూడండి. యెహోవా నన్ను కఠినముగా శిక్షించను గాని ఆయన నన్ను మరణమునకు ఆయన పరీక్షిస్తాడు, శిక్షిస్తాడు, అంతవరకే. అయితే నిలువాలి శ్రమలకు, కష్టాలకు, శోధనలకు. ప్రభువుని ఎరగని లోకానికి ఈ శ్రమలలో కదలకుండా ఉండాలి, ఆయన నామములోనే ఉండాలి. అందుకొరకే యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు కదా, చదవండి. యాకోబు 5:13. మీలో ఎవనికైనను శ్రమ కలిగినా అతడు ఏమి చేయవలెను? ప్రార్థన చేయవలెను. తిమోతి గారు ముందే చెప్పారు. మా అమ్మ నాయన బాగలేనప్పుడు 3 సార్లు పెట్టాను నేను కూడికలు. 3 సార్లు పెట్టాను. చనిపోయినందుకు కాదు, బాగైనందుకు కాదు, వారు ఇంకా శ్రమలలో రోగాలతో ఉన్నప్పుడే 3 సార్లు పెట్టాను కూడిక. మహత్తరమైన కూడిక పెట్టాను. అనేకులకు అనేక విషయాలు నేర్పించాను. ఆ కూడికలలో నా తల్లిదండ్రులు ఎంతగానో సంతోషించారు. అనేకులు వచ్చి వాక్యమని భోజనం తినిపోయేటప్పుడు చూసి. కనుక శ్రమ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, బాగున్నప్పుడు ఏ నామం అయితే మంచిదని ఒప్పుకున్నామో, బాగున్నప్పుడు ఏ నామం అయితే మేలు చేస్తుందని నమ్మామో, కష్టాలలో కూడా శ్రమలలో కూడా ఆ యేసుక్రీస్తు నామములలోనే దేవుణ్ణి మహిమపరచాలి. శ్రమలలోనే సమాధానం, కష్టాలలోనే సమాధానం, ఇరుకుల్లోనే సమాధానం. ఆయన కన్నులు ఇద్దరిని చూస్తున్నాయి, మంచి వాళ్ళని చూస్తున్నాయి. అయితే మంచి వాళ్ళు నీతిమంతులు, యేసు రక్తములో కడగబడిన వారు ఆ శ్రమలలోనే దేవుణ్ణి మహిమపరుస్తారు. మరి ఒకసారి చూడండి ఆ మాట. ఎఫెసీ 3:13 తీసిన వారు గట్టిగా చదవండి. ఎఫెసీ 3:13. కాబట్టి ఓ ఎఫెసీ సంగమా,
నేను మీ కొరకు సువార్త ప్రకటిస్తూ ఉన్నా, మీకు ప్రకటిస్తున్న సందర్భంలో నాకు వచ్చిన శ్రమలను గూర్చి మీరు అధైర్యపడద్దండి. ఈ శ్రమలన్నీ కూడా ఎవరికి మహిమకరములు? దేవునికి మహిమకరములు. మహిమగల దేవుడు ఎవరి ద్వారా మహిమ పొందుతాడంటే తనను నమ్మిన భక్తుల ద్వారా. ఇప్పుడు ఈ గ్రామంలో, ఈ మండలంలో దేవదాసు గారంటే తెలియని వారు లేరు, అంటే చిన్నగిడ్డయ్య అంటే తెలియని వారు లేరు. ఇతడు దేవుని నామమును మహిమ పరుస్తూ యేసుక్రీస్తు నామము కొరకు నమ్మకంగా ఈ సమయంలో జీవించాలి. ఆయన పిల్లలు ధైర్యంగా యేసునామమును ఆనుకొని తండ్రిని ధైర్యంగా బలపరుస్తూ ఆయనకు పరిచర్య చేయాలి. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? అతడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. రోగికి వైద్యుడు అవసరమని ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పాడు. అవసరమైతే నువ్వు వైద్యుని దగ్గరికి వెళ్ళు, కానీ ప్రార్థనా జీవితం కలిగి ఉండు. ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పాడు. చాలామంది ఏం చేస్తారంటే స్వస్థతలు కావాలని ఊరూరా అక్కడక్కడ మేము ప్రార్థన చేస్తే బాగైతాయంటే తిరుగుతారు. అవి వట్టి మాటలండి. ప్రభు అయిన యేసు చెప్పాడు, నీ విశ్వాసమే నిన్ను, మాట్లాడాలి గట్టిగా, ఎవరి విశ్వాసము? నీ విశ్వాసమే. ఇప్పుడు నేను మీ ఎదుట ఉన్నాను, నా శరీరము నిండా ముండ్లే. ఈ ముండ్లు ఉన్నందుకు నేను కృంగిపోవడం లేదు, బాధపడడం లేదు. అవి ఉండుట నాకు మంచిదని నాకు అర్థమైపోయింది. ఈ శ్రమలు ఉండుట నాకు మంచిది. అందులో దేవుణ్ణి సంతోషపరచాలి. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం చూడి. 2 కొరింథీ 12:10. నేనెప్పుడు బలహీనుడను. ఎట్లెట్లా? నేనెప్పుడు బలహీనుడను, అప్పుడే బలవంతుడను. ఇంకేమంటున్నాడు? గనుక యేసుక్రీస్తు నిమిత్తము నాకు వచ్చినటువంటి శ్రమలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, ఆపదలలోను, కరువులోను, ఇవన్నిట్లో కూడా నేను ఏం చేయించున్నాను? నేను ఇంకో మాట చెప్తున్నా. క్రైస్తవులు అని చెప్పేది సులభంగానే క్రైస్తవుని జీవితము జీవించేది బహు కష్టం. చప్పట్లు కొట్టండి ఒకసారి. చేతులు ఎటువై పెట్టుకున్నారు, అవి విడిచికొట్టండి, శబ్దం ఎట్లా వస్తుందో. క్రైస్తవులు అని చెప్పేది సులభమే కానీ యేసు క్రీస్తు కొరకు జీవించేది అదే. అక్కడ ఎన్ని ఆపదలు చెప్పాడు, మరలా చదవండి అయ్య గారు. 2 కొరింథీ 12:10. నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. కష్టాలలో సంతోషం, శ్రమలలో సంతోషం, ఆపదలలో సంతోషం, కరువులో సంతోషం, లేమిలో దరిద్రతలో సంతోషం. అది భక్తుల అనుభవము. అది యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారి యొక్క గురి అదే. ఒక మాట చెప్తాం, మీకు తెలిసిన సంగతే. మనం పుట్టినప్పుడు ఏమేమి తెచ్చినాము? ఇది గట్టిగా చెప్పండి, లేకుంటే ఊకుండండి. మనం పుట్టినప్పుడు ఏమేమి తెచ్చినాము? ఇది అలవాటు మీద చెప్పే మాట. ఈ మాటను నేను ఒప్పుకోను. ఏమి రాలేదు అన్నాక ఎట్లా బతకాల నువ్వు? దానికి తగినట్లు బతకాలా? ఎంత తిక్కదానవు నువ్వు, ఏమి లేకుండా ఇట్లా ఉండవు, ఏమరా ఎర్రోడా నువ్వు ఇట్లుండవు అంటే ఏడుదుండదు లేచినామో ఏం తెచ్చింటాం కనుక ముర్రనిక్క ఈ లోకంలోన పోయేటప్పుడు కూడా ఏం కొండపోతాం అంటే నిజ జీవితము జీవించాలి, దాంట్లోనే తెలియపరచాలి. చూడండి ఒక మాట, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. 6:7. ఎట్లా ఒప్ప బాగా చదివితూ ఏం తేలేదని. ఇంకోటి చదవండి అదే మాట. అందరూ ఎక్కడ పోతురు? 7వ వచనము 1 తిమోతి 6:7. ఓయ్ స్వామి,
నువ్వు కూడా అట్లే. ఇంకెవరు అందదు అండి వెనక? నువ్వు అవునన్నా కాదన్నా ఏం తేలేదు. నువ్వు కోటీశ్వరుడు కావచ్చు, కానీ ఏం తీసుకురాలేదు. దాని క్రిందే ఇంకో మాట ఉన్నది, ఏమి కూడా. కనుక ఏం కలిగి ఉందాము? వాటితో తృప్తి పొంది ఇంతకు మించిన భాగ్యం ఏమి లేదండి. కనుక ఈ రాత్రికాలం నేను చెప్పేది ఏమిటి అని అంటే, దేవదాసయ్య గారి కుటుంబానికి, ఆయన కుమారులకు, ఆయన కోడన్లకు, ఆయన భార్యకు, ఆయన పనిచేస్తున్న సంఘముల మధ్య కూడా నీతి మంతులకు ఎన్ని ఆపదలు. 34:19 కీర్తన 34:19 తీసి చదువు. 34:19 మరలా చదువు. అరే, నీతిమంతునికి కలుగు ఆపదలు. నీతిమంతులు ఎవరు అంటే, నీతిమంతుడైన యేసుక్రీస్తును నమ్ముకొనుట ఏ నీతిమంతులు, యేసు రక్తములో తమ పాపములు కడిగి వేసుకొనుట ఏ నీతిమంతులు, వారికి అనేక ఆపదలు కలుగును, వాటన్నిటిలో నుండి ఉంది కదా దాని కింద మాట. అరే, ఆ మాట క్లియర్గా చదువు. ఏమిటి అన్నిటిలో నుండి? ఆ శ్రమలన్నిటిలో నుండి, శోధనలన్నిటిలో నుండి దేవుడు విడిపిస్తాడు. ఆయన కొరకు ఎప్పుడైతే జీవిస్తావో. అందుకొరకే మత్తయి సువార్త 5:11 అంటాడు, నా నిమిత్తము అంటే యేసుక్రీస్తు నిమిత్తము. చదవండి ఆ మాట. 5:11 యేసుక్రీస్తు నిమిత్తం. నువ్వు అటు చదవకూడదు నా నిమిత్తం అని, యేసుక్రీస్తు నిమిత్తము అని చదవాలి. ఆ యేసుక్రీస్తు నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు. ఇప్పుడు దేవదాస్ గారికి ఎన్ని మాటలు, రకరకాల మాటలు. ఏమో మరి మనకేం తెలుసప్ప, ఆయనకు తెలుసు, దేవునికి తెలుసు అనేవాళ్ళు కొంతమంది. ఏమన్నా చేసింటాడు అంతలేంది ఎట్టుంటుందని కొంతమంది. ఈ మర్మము ఎవరికి తెలుసు అని అంటే 24వ కీర్తన 15వ వచనం చదువు. 24వ కీర్తన. ఈ మర్మము ఎవరికి తెలుస్తుంది అని అంటే చదువు. 24:15, 25:14 చదువు. 25:14 కదా. యెహోవా మర్మము ఆయన యందు, ఆయన యందు భయభక్తులు గల వారికి మాత్రమే. ఇంకా ఎవరికి తెలియదు. ఇంకా ఒక మందిరంలోని కూకొచ్చిపోయే వాళ్ళకి కూడా తెలియదు. మేము కూడా దేవుడా అంటామంటే కూడా నీకు తెలియదు. ఆయనను వెంబడించి ఆయన మాట కొరకు జీవించే వారికి మాత్రము ఈ మర్మము తెలుస్తుంది. అయ్యగారు మరొకసారి చదవండి. దేవుని మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి. ఒకసారి ఎర్రని ఎండలు ఇట్లనే మధ్యాహ్న కాలము ఒక పెద్ద ఆయన పనిబడి ఒక పల్లెటూరుకు వచ్చాడు. ఆయన వచ్చిన కుటుంబీకులు ఆ పల్లెటూరులో లేరు, అడవిలో ఉండారని చెప్పారు. మరి ఎట్టబ్బా దారి చూపిస్తారనంటే ఓ పిల్లోని బట్టి ఊరు బయట వరకు పంపించారు. కొంతమంది తెలిసిన వాళ్ళు, దయగలిగిన వాళ్ళు. ఆయన చిన్నగా నడుచుకుంటూ వచ్చి, అప్పో ఇక ఇంక ఇట్లే పోతే వస్తుంది, ఇంక వాళ్ళు కనబడతారు, ఇంకా నేను పోతాను, నన్ను అంత దూరం రాలేను అని. ఇంకా తప్పదు కదా, ఈయన వచ్చినోడు చూపించినోని కూడా తప్పదు, అటు వరకు చెప్పేనికి పోయేది. సరే పోత 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 రస్త ఉన్న కాటికి అడుగు పెట్టిండు. మధ్యాహ్నంతా చేనులు దున్నారు, రస్త కనపడలే. ఎండ ఎక్కువ, మధ్యాహ్నం పెదవులు ఎండకొస్తూ ఉన్నాయి, నాలుక ఎండకొస్తూ ఉంది. దప్పిక, బిత్తరపోయినాడు నీడకున్నాడు 24 గంటలు. ఏం చేయాలి, ఎక్కడ కాకుండా వచ్చి పక్షి కదా వలలో పడినట్లు అయిపోయింది నా పరిస్థితి, ఎవరు కనపట్టలేదు అని కొంచెం అట్లే పలుముకుంటా
అట్లనే కొంచెం విసుక్కుంటా 4 అడుగులు ముందుకేస్తే కొంచెం తగ్గులో ఒక పూరి గుడిసె కనపడింది. కొంచెం నెమ్మది కలిగింది. ఎట్లు తిప్పులబడి అటు వరకు పోదాము, అటు పోతే అన్నీ తెలుస్తాయని పోతే దప్పిక ఎక్కువైపోయింది. ఆ తలుపు దగ్గరికి వెళ్ళి, అమ్మా ఎవరున్నారు లోపల, ఇన్ని నీళ్ళు ఇస్తారా అని అడిగాడు పెద్ద ఆయన. లోపల నుంచి ఒక పాప వచ్చి చెంబు తీసుకొని ఒక గ్లాసు తీసుకొని వచ్చి నీళ్ళు ఇచ్చింది. గడగడ గడగడ తాగాడు. ఇంకో గ్లాసు పోసింది. గడగడ గడగడ తాగాడు. కొద్దిగా నెమ్మదైంది. కాసేపు అట్లే నిలబడి, అమ్మా నేను పోయేస్తాను అని అంటే ఈయనకు బాగా ఆకలైనట్టుంది, తట్టుకో ఎందుకైనా కడుపు నింపుదామని ఉన్నదాంతోనే, అయ్యా గీడ కూర్చోండి అరుగు మీద అని చెప్పి గోనేసింది. విధి లేదు కాబట్టి కూర్చున్నాడు ఆయన. ఆ పాప ఇంట్లో నుంచి చెంబు నిండా పాలు తీసుకొని ఒక గ్లాస్ తీసుకొని వచ్చింది. గ్లాసు పాలు ఇచ్చింది. తాగినాడు. ఎందుకైనా మంచిది, ఏం చేస్తావు తాగనని ఇంకో గ్లాస్ ఇచ్చింది. 2 గ్లాసులు కడుపు నిండా అయిపోయింది. ఇంకా ఎవరు కనపడకపోతే మేము ఇంతటితో వెనక్కి మళ్ళీ పోదాం పొద్దుగాల ఊరికి, అదే ఆయన కాటికి అవుతుందని, అమ్మా పాప నేను అడిగింది ఒకటి, నీవు ఇచ్చింది మరొకటి, ఆ దేవుడు నిన్ను చల్లగా చూడండి అమ్మా నేను పోయేస్తానని 2 చేతులు జోడించి వెనక్కి మళ్ళినాడు. సరే అయ్యా అని చెప్పింది. బాగా వినండి. కొద్ది రోజులు అయిన తర్వాత ఈ పాపకు భయంకరమైన కడుపు నొప్పులు వేసింది. కొట్టండి చప్పట్లు ఒకసారి. అంటే మీకు కడుపు నొప్పి అంటే ఇష్టం అనమాట, లేకపోతే కొట్టరు కదా మీరు. ఎంత సంతోషమో శ్రమలంటే అట్లనే ఉండాలి మరి. అయితే ఆ ముసలోళ్ళు ఆ పాపను భుజాన్ని వేసుకొని ఎట్టకేలకు డాక్టర్ ఉండే ఊరికి వెళ్ళారు. అల్లాడిపోతూ ఉంది, కేకలేస్తూ ఉంది ఆ పాప. డాక్టరు వెంటనే సిస్టర్స్కి చెప్పాడు, ఈ పాపను ఎమర్జెన్సీగా మీరు ఆపరేషన్ రూమ్లోకి తీసుకొని పోండి అని. ఆపరేషన్ రూమ్లోకి తీసుకొని పోయి ఆపరేషన్ చేశాడు ఆ పాపకు. తెచ్చి బెడ్ మీద పండబెట్టారు. 10-15 రోజులు బాగా చూసుకున్నారు. 15 రోజుల తర్వాత డిశ్చార్జ్ చేస్తాం రేపు అని సిస్టర్స్ చెప్పారు. అప్పుడు ముసలోళ్ళు బాధపడుతూ ఉన్నారు, దిగులు పడుతూ ఉన్నారు. డబ్బులు ఎంత అయిందో ఏం కథనో, ఎట్లా కట్టాలా, 15 రోజులు పెట్టుకున్నారు, మరి ఆపరేషన్ చేశారు అని. ఆ పడక మీద ఉన్న పాప కూడా ఆలోచిస్తూ ఉంది, ఎట్లా రేపు కట్టేది డబ్బులు ప్రభువా, ఏమి వాళ్ళు యేసును నమ్మిన కుటుంబం, ఎట్లా ప్రభువా రేపు ఎట్లా డబ్బులు కట్టేది మేము, నాయనా నీ చిత్తం. ఫిలిప్పు 4:19 చూడండి. ఫిలిప్పు 4:19 ఏమని ఉన్నది? క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. సరే మంచిది. పొద్దున్నే డిశ్చార్జ్ అని బిల్ పేపర్ తీసుకొని వచ్చారు. ఆ ముసలోళ్ళు అన్నారు, అమ్మా డబ్బులు ఎంత అయిందో, ఎంత వేసినాడో డాక్టర్ చదవండి అని అంటే 15,000 రూపాయలు. ఎంత అమ్మాయి చెప్పండి, ఎంత? 15,000. గుండెలు కొట్టుకున్నారు. ఆ పాప కూడా భయపడింది. అయితే క్రింద ఒక గ్రీన్ పెన్నుతో 2 గ్లాసుల పాలకు 15,000 చెల్లని రాసినాడు. ప్రభు స్తోత్రం. కొట్టండి చప్పట్లు, కొట్టండి చప్పట్లు, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఆ నీళ్ళు 2 గ్లాసుల నీళ్ళు 2 గ్లాసుల పాలు మర్చిపోలేదు. మనం పాడతాం ఊకే, నీవు చేసిన ఉపకారముల ఊక పాడతాం అంతే, బుక్లోనే ఉంటాయి కాబట్టి. ఆ పాప అట్లా కాదు, న్యాయముగా నడుచుకున్నది. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో చూడండి ఏమనుంది. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. ఇంతసేపా? మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి. అమ్మాయి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. నువ్వు చాపుకోమ్మా, ఇట్లా పండుపెట్టి ఆ పిల్లోని. కనుక ప్రియులారా గమనించండి, ఆ పాప నమ్మిన దేవుని ఎడల నమ్మకంగా నడుచుకున్నది, దీన మనస్సు కలిగి నడుచుకున్నది, కనికరం కలిగి నడుచుకున్నది. 2 గ్లాసులు మనం పాలు అమ్మితే 15,000 వస్తాయా? 1 గ్లాస్ పాలు ఎంత పోసారు? పోస్తే
అందుకొరకే యెహోవా మర్మము ఎవరికి తెలిసింది? అరే 25 కీర్తన 25:14 యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి ఏమి తెలిసి ఉన్నది దేవుని మర్మం. ఈ శ్రమలలో ఈ గ్రామానికి దేవదాసు గారు మహిమకరంగా ఉండవలసిన వాడు. ఈ శ్రమలలోనే దేవుణ్ణి మహిమపరచాలి. కుటుంబీకులు భయపడకుండా ధైర్యంగా ఉండాలి. ఆ పాప బాగున్నప్పుడు చేసుకున్న మేలు శ్రమలో ఉపయోగపడ్డది. అప్పుడు ఇంటికి వచ్చే ముందు ఆ డాక్టర్ అన్నాడు, అమ్మా ఆయన నీకు తెలుసా, నువ్వు నన్ను గుర్తుపట్టావా? దేవుడు చేసిన మేలు మనం చెప్పం ఇతరులకు, అంటే గుర్తు తెలియని వాళ్ళు కదా మర్చిపోయినట్ల. అప్పుడు ఆ పాప అన్నది, అయ్యా తెలిసి తెలియక చూసినట్టుంది మర్చిపోయినట్టుంది అని అంటే, అప్పుడు నేనే చెప్తానన్నాడు. అమ్మా ముందు 2 గ్లాసుల నీళ్ళు ఇచ్చావు, తర్వాత 2 గ్లాసుల. అప్పుడు ఆ పాపకు సంతోషమైంది. ఎవరు చేసుకునింది? వాళ్ళకి చేసుకున్నోనంతా. కనుక ఈ కుటుంబానికి చివరి మాటగా నేను ఏం చెప్తున్నానంటే 16:33 చూడండి. యోహాను సువార్త 16:33. యోహాను సువార్త 16:33. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో నేను చెప్పుచున్నాను. లోకములో మీకు ఏమి కలుగును? పెద్దలు మాట అంటారు, కష్టపడిందే రొట్టె పప్పు వస్తుందే దొరా. ఎట్లా కష్టపడితే ఏమొస్తుంది? దేవుని మార్గములో శ్రమలే ఉండేది. శ్రమలు లేకపోతే దేవునికి దూరం అయ్యే ప్రమాదం ఉన్నది. శ్రమలలో దేవుని చిత్తాన్ని లోకానికి తెలియపరచాలి. శ్రమలలో ప్రభు కొరకు నిలవబడాలి. అప్పుడే వీరు నిజ దేవుని పిల్లలు అనేది బయటకు వస్తుంది. కనుక లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ఏమి తెచ్చుకొనుడి? గట్టిగా చెప్పాలి. అయినను ఏమి తెచ్చుకొనుడి? ధైర్యము తెచ్చుకొనుడి. యేసు క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. కాబట్టి నేను యాకోబు గారికి చెప్తున్నా, సంపత్ గారికి చెప్తున్నా, మరి తిమోతి గారికి చెప్తున్నా, మరి ఆడపిల్లల పేర్లు కోడళ్ళ పేర్లు నాకు తెలియవు సరిగా, వారికి కూడా చెప్తున్నా, మీరును శరీరముతో ఉన్నారు. ఇది యేసు నామమున పిలువబడిన కుటుంబము. అపోస్తుల కార్యం 16:30 ప్రకారంగా ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును. ఆ స్థితి కలిగిన కుటుంబం. పెద్ద ఆయన్ను మంచిగా చూసుకోండి. అధైర్యపడద్దండి. నేనైతే ఏదొచ్చినా భయపడను. ఇప్పుడు అడిగితే మీరు కూడా చెప్తారు, సావు ఖాయమా సంసారం ఖాయమా అనేస్తారు. కానీ ఇంట్లోనే ఎవరైనా చచ్చిపోతే నోరు కొట్టుకుంటారు. సావే ఖాయమని తెలిసినాక ఇంకేంటికి ఏడుస్తావు నువ్వు? అటు చూస్తారు వర్రగనన్నే. అన్నోళ్ళు మీరే ఏడ్చేది మీరేనా? మరొకసారి అడుగుతా, నిజమంటే గట్టిగా చెప్పండి, సావు ఖాయమా సంసారం ఖాయమా? మరి ఏంటికి ఏడ్చేది? తెలిసేది కదా నీకు. దేవుని వాక్యము నీలో లేదు కనుక నువ్వు భయపడతావు, నువ్వు అధైర్యపడతావు. అందుకోరే మరొకసారి అందరు చదివే వాళ్ళంతా యోహాను సువార్త 16:33 గట్టిగా చదవండి. అందరూ కలిసి గట్టిగా చదవాలి అందరూ. యేసు క్రీస్తునందు మనకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకేమి కలుగును? ఇంకా ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి. ఏం చేసి ఉన్నాను? ఇంకా ఒకటి మర్చిపోతారు కొంతమంది. ఫిలిప్పు 1:30 చదువు. ఫిలిప్పు 1:30 చూడి. చాలామంది ఈ మాటను మర్చిపోతున్నారు. క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు కానీ ఆయన పక్షమున, అంటే యేసు క్రీస్తు నామము పక్షమున శ్రమపడుటయు, యేసుక్రీస్తు పక్షాన శ్రమల నిబంధన, మనం శ్రమల ప్రజలం. శ్రమలు అనుభవించడానికే మనం నియమింపబడి ఉన్నాం. అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యం చేరాలి. చూడండి ఆ మాట, అపోస్తుల కార్యములు 12:42. చూడొక మాట, అపోస్తుల కార్యములు 14:22. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని. అమ్మాయి నేను ముగిస్తున్నా.
విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని. అనేక శ్రమలను అనుభవించి ఎన్ని శ్రమలు చాలామంది ఏడుస్తారు. వచ్చిన వాళ్ళకల్లా బుగా పెడితే, చర్చిలో లైట్ పోయినప్పుడల్లా తెచ్చేస్తామే, బండలు వారము కడిగితే, కరెంటు లేపినప్పుడల్లా దీపం వేసేస్తామే, యావ చూసినా మాకే చుట్టుకున్నాము, ఎసయాన్ని ఉంటే మమ్మల్ని ఏంటికి ఇట్లా ఇడిచి పెడితే. ఇవన్నీ పప్పులు బెల్లాలు మాటలు ఆయన ఒప్పుకునేవాడు కాదు. ఆయన నీ కొరకు శ్రమ పడ్డాడు, ఆయన నీ కొరకు ముండ్ల కిరీటం ధరించాడు, అరిచేతుల్లో మేకులు కొట్టించుకున్నాడు, పాదములో మేకు కొట్టించుకున్నాడు, ప్రక్కలో బల్లెం పోటు పొడుచుకున్నాడు. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ లేదు. అది పరిశుద్ధ రక్తమై ఉండాలి. అది ఎడ్ల రక్తము కాదు, కోడల రక్తము కాదు, మేకల రక్తము కాదు, నిర్దోషమైన రక్తము. ఆ రక్తమే యేసు రక్తము. అందుకొరకే 1 యోహాను 1:7 అంటాడు, యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి మనల్ని ఏం చేయను. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలం నేను చెప్తున్న మాటను గుర్తించండి. యేసుక్రీస్తు నామమున శ్రమ అనుభవించుట కూడా దేవదాసయ్య గారి కుటుంబమునకు ఇవ్వబడ్డది. ప్రభు స్తోత్రం. చప్పట్లు కొట్టండి ఒకసారి, కొట్టు. ఆమేన్. అంతేకాదు, ఇక్కడికి వచ్చిన వారందరికీ చెప్తున్నా, మీరు దేవుని పిల్లలైతే శ్రమల కొరకే నియమింపబడ్డారు. శ్రమలుంటే భయపడద్దు. నా శరీరము నిండా ముండ్లే, అయినా నేను భయపడను. ఇవి ఉన్నందుకు నేను ధైర్యంగా ఉన్నా. ఇవి హెచ్చరిస్తాయి, చాలా జాగ్రత్త నువ్వు పోతావు చూడు, చాలా జాగ్రత్త నువ్వు పోతావని. మనకు శ్రమలు వస్తేనే సావు మీద తీపి, బ్రతుకు మీద తీపి. యాదాంత సుఖం చిన్నడే, యాదాన్ని వద్దప్ప ఏడుది కట్టుకొని పోయేళ్ళము. ఎప్పుడు శరీరానికి శ్రమలు వచ్చినప్పుడు. ఆ శ్రమలు లేకుండా ఉంటే ఉండేం సూతం శాతం. అవునా? కనుక ప్రియులారా, ధైర్యంగా ఉండండి. ఈ శ్రమలను చూసి భయపడద్దు. ప్రభు చిత్తం అయితే అయ్యగారు బ్రతికి ఉంటే దేవుని దృష్టిలో ఆయన ఖచ్చితంగా లేస్తాడు. ఆయన వంతు పని ఉంటే పని చేయించుకుంటాడు. నిరీక్షణ కలిగి ఉండండి. ఆడపిల్లలకు చెప్తున్నాను, అయ్యగారి కోడన్లకు ఓపికతో పరిచర్య చేయండి, గొప్ప దీవెనలు పొందుకుంటారు. కొడుకులైన మీరు కూడా మంచిగా చూసుకోండి. మీరు కూడా శరీరంతో ఉన్నారు. ఎబ్రి 13:1 నుంచి ఉన్నట్టుగా. ఈ విషయాన్ని ఎవరు మర్చిపోవద్దు. ఈ మాటలను బట్టి దేవుడు మనల్ని ఆదరించి ధైర్యపరిచాడు. కనుక శ్రమలు మన మార్గమే. ఏ మార్గము చెప్పాలి అందరూ? మన మార్గమే. ఏ మార్గము? ఏ పాపము ఎరుగని యేసయ్య మన కొరకు ఏమనుభవించాడు? శ్రమలు అనుభవించాడు. నీవు నేను ఇతరులకు మాదిరిగా ఉంటూ ప్రభువుని మహిమపరచాలి, అందులోని దేవుని స్తుతించాలి. ఈ మాటలను బట్టి ప్రతి వారి హృదయం మండించినట్లు దేవుడు తన ఆత్మ ద్వారా దయచేయనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ లోకంలోనైనా ఎన్ని శ్రమలు, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికి కూడా ప్రభువా, నీ యందు ఆధారపడి ప్రభువా, నీ యందు భయభక్తులు కలిగి జీవించడానికి మమ్మల్ని అందరూ కూడా ఆయత్తపరచండి, సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి, ఎన్ని తలచినా, ఏది అడిగినా జరిగేది మీ చిత్తమైనది కనుక ప్రభువా, మీ చిత్తానుసారంగా మేము బ్రతకడానికి, నీ యొక్క వాక్యాన్ని నేర్చుకొని ముందు కొనసాగడానికి నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తూ, చెప్పబడిన ప్రతి మాట కూడా వ్యర్థం కాకుండా ఫలింపజేసి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుకునమని యేసు పరిశుద్ధమైన నామమున అడిగి ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ఈ కూడిక ఏర్పాటు ఏంటంటే, నిన్న లేదు మొన్న కండ్లు నిలకపోయినాయి, పనులు నిలకపోయినాయి, అయినా దేనికి భయం లేదు. ఉంటే భూలోకం, లేదంటే పరలోకం. అందు నిమిత్తం ఇంకా నేను బాధలో ఉన్నాను కనుక ఈ కూడికను ఏర్పాటు చేసుకొని అయ్యగారిని అదే పనిగా తీసుకొని రావడం, అందరూ సంతోషము, దేవుడు మేలు చేసినటువంటి కుటుంబానికి బట్టి మనమందరం కూడా కూడిక పెట్టుకుంటాం. ఇప్పటికీ నాకు నెమ్మది లేదు. అయినా ఎందుకు ఈ కూడిక అంటే, నేను బ్రతుకున్నప్పుడే ఇలాంటి కూడిక. ఒకవేళ నేను చనిపోయినప్పుడు వీళ్ళకి అందరూ చెప్తున్నాను, మళ్ళీ కూడికలు లేవు. ఒకవేళ దేవుని పిలుపుకిన అందుకుంటే వెళ్ళిపోతే మళ్ళీ కూడికలు లేవు. ఇది కృతజ్ఞత కూడిక. అంటే దేవుడు ఆయుస్సును ఇంకా ఆరోగ్యమును ఇచ్చాడు గనుక. అందుకే పిల్లలారా, ధ్యానం మంది చెప్తున్నాను, ఏం లేదు, మా ఇంటికాడ 3 దినాల ప్రార్థన,
6 దినాల ప్రార్థన. సొంత మా అమ్మ నిద్రించిన మళ్ళీ మళ్ళీ ప్రార్థన లేదు. మా అమ్మ పదే పదే చెప్పేది, నాయనా మళ్ళీ మళ్ళీ ప్రార్థన వద్దు నాయనా. నన్ను ఎప్పుడు తల మీద కొంగేసుకొని వందనాలు సార్ అనేది. అందు నిమిత్తమే కూడిక. అయ్యగారు బ్రతుకున్నప్పుడు అర్థం తెచ్చి ఇందు చేసి వాళ్ళు ఒక ముద్ద తిన్నారు, సంతోషించినారు. దేవుని సేవకుడు సేవకురాలయ్యమ్మ. కనుక దయచేసి క్రైస్తవులారా నేను చెప్తున్నాను నేనండి, ఇప్పటికి నేను నిలబడలేను. అయినా ఈ కూడిక ఎందుకు ఏర్పాటు చేశారు అంటే, నేను బ్రతుకున్నప్పుడు ఇంతమంది కలుసుకున్నాము, ఇంత మంచి వాక్యం విన్నాము. ఒకవేళ నేనే ధరిస్తే బ్రతుకుంటే మాత్రం ఈ మధ్యలో వచ్చి మళ్ళీ సేవ చేస్తా. ఏ నిరీక్షణ కలిగి నేను ఈ కూడికను ఏర్పాటు చేసాం. ప్రియులారా, మీరందరూ వచ్చినందుకు మీకు వందనాలు. అందరికీ భోజనాలు ఉన్నాయి, దయచేసి ఎవరు వెళ్ళొద్దండి, భోంచేసి వెళ్దామండి. మంచిది సమయాన్ని అయ్యగారికి ఇస్తున్నా. గమనించండి, చివరి మాటలు అయ్యగారు చాలా విలువైన మాటలు చెప్పారు. అంటే ఇదివరకు విన్న మాటలు కూడా విలువైనవే, కానీ మోడు బారిన మన జీవితాలకు ఎక్కువ ఏం చేస్తామంటే, ఇప్పుడు అయ్య చెప్పాడు 9వ దిన ప్రార్థన, 3వ దిన ప్రార్థన, 6వ దిన ప్రార్థన ఒక చక్కగా జ్ఞాపకం చేశాడు. అటువంటి వాటికి సెల్యూట్ కొట్టి దూరం చేయండి. 6వ కీర్తన 5వ వచనం చూడండి ఏముంది. 6వ కీర్తన 5వ వచనం జస్ట్ మాకు చదివి చెప్తే ఏం పాట చేస్తారు మీరు. 6వ కీర్తన 5వ వచనం, 6వ కీర్తన 5వ వచనం. అమ్మాయి నువ్వు చదువు చూద్దాం. నువ్వే, నీ పేరు తెలదు నాకేమో. 6వ కీర్తన 5వ వచనం. కొంచెం గట్టిగా చదువు, ఆనందిందువులే. ఇప్పుడు సచ్చిన వారికి అంటే చచ్చిపోయిన వాళ్ళకు దేవుని గురించి జ్ఞాపకం లేదు, బతికున్న వాళ్ళకు కూడా జ్ఞాపకం లేదు. ఓబులాపురం అనేది చాలా అందమైన పేరు. నేను ఓబులాపురం అనేటప్పటికి ఎక్కడ సార్ పేరు బలి ఉన్నది అంటారు. మీరు ఉండేది 4 ఇండ్లు అంటే 40 ఇండ్లు ఉన్నాయి అనుకో. వాక్యానికి ఎంతో లోబడవలసిన వారు, కానీ అంత ఆ ఊరిట్లా ఈ ఊరిట్లా ఈ ఊరిట్లా ఆ ఊరిట్లా అని ఇట్లా చెడిపోతున్నారు. నా ఇంట్లో 5 మంది వెళ్ళిపోయినారు ఇప్పటికి. ఒక్క కూడికి లేదు బ్రతికినప్పుడే. ఏమైనా దీన్నే పెద్దలు మూట పొద్దలు ఏమంటారంటే, అందరూ వాళ్ళకల్లా మనున్నంగా అంటే మరి మనం సిగ్గుదెప్పిన వాళ్ళం కాదు. ఆ మాట అనుకుంటేనే అన్నీ చేస్తాము. మనున్నంగా మంచిగా నీళ్ళు, కానీ ఎప్పుడంట ఎంపకొట్టుని కట్టేది. ఇంతకంటే అన్యాయం ఏమన్నా ఉందా? సరే మంచిది. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ వాక్కుకై వేచి నా ప్రార్థన మా ప్రభువా. పరిశుద్ధుడైన దేవా, నీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ కూడిక ముఖ్య ఉద్దేశాన్ని నీ బిడ్డలు తెలియపరిచారు. ఇది అనేకులకు మాదిరికరమైనది. వాస్తవంగా ఇలాంటి కూడికలు ఒక వ్యక్తి మంచంలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు పెట్టినా, ఎన్ని విషయాలు నేర్పించినా
గొప్ప ఆదరణ, మెలకువ, నైనా మేల్కొల్పు కూడా. నిశ్చితమైతే నీ బిడ్డలు తండ్రి కొరకు ఓర్పు సహనము కలిగి పరిచర్య చేస్తూ, నిరీక్షణ కలిగి నీ వైపు చూస్తూ కృంగిపోకుండా ఆదరణ, నెమ్మది కలిగి ఉన్నట్టుకు ఇంట్లో ఆడబిడ్డలకు కూడా ధైర్యము, ఓర్పు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ దాసుడు దానిని భరించే శక్తి, ఓర్పు దయచేయండి. నీకు వేరుగా ఉండి మేమేం చేయలేం, యోహాను సువార్త 15:5 ప్రకారంగా. కనుక ప్రభువా సహాయం చేయండి. మీ దాసునికి ధైర్యము, నిబ్బరం దయచేయండి. మరి ఆ కాలు పరిచర్య విషయంలో మీ దాసుడు యాకోబుకు, తిమోతికి మంచి ఓర్పు దయచేయండి. నిశ్చితమైతే దీనిలో భయపడక ధైర్యంగా ఉంటూ అనేకులకు మాదిరికరంగా ఉండగలుగుటకు నీ పిల్లల యొక్క మనోధైర్యాన్ని నీ పునరుత్థాన శక్తి బలం ద్వారా దయచేయమని. ఈ దేహము మంటిది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. ఇది ఆంతర్య పురుషుని మహిమ కొరకు ఉన్న దేహం. అవును ప్రభు, సహాయం చేయండి. వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తుతిస్తున్నాం. వచ్చేటప్పుడు ప్రయాణాన్ని దీవించారు, వెళ్తున్న తోడే ఉండండి. కూడికి నిమిత్తం చేసిన ఆహారమును మీరు దీవించండి. మరి ఆయా స్థలాలు పరిచయ దాసులను బట్టి కూడా స్తోత్రం. స్త్రీలు కూడా వాక్యం విన్నారు. ఇటువంటి కూడికి పెట్టండి, చనిపోయిన తర్వాత కాదు అని మీ దాసుడు మంచంలో ఉండి చెప్పాడు. మరి ఓబులాపురం సంఘం నేర్చుకోవడానికి వారి హృదయాల్లో నూతన ఆత్మను, మంటను పుట్టించి నీ కృపలో వాడుకోమని. ఈ గద్రాల గ్రామంలో మీ దాసుని ఒక వేకువ చుక్కగా మీరు, ఒక నక్షత్రంగా మీరు ప్రకాశింపజేశారు. ఆయన గర్భఫలం, ఆయన కుమారులు, కోడళ్లను కూడా మీరు ఆకర్షించారు. అలాగ చేయమని, కృప చూపమని. విత్తబడిన వాక్యం నూరంతలుగా ఫలించినట్లు, శ్రమలలో మేము కదలక స్థిరులై నిలిచి ఉన్నట్లు, నమ్మకంగా ఉండగలుగుట కృప చూపించుదురని మీ దాసుని సమస్త బలహీనతలు నీ నామంలో నీకు అప్పచెప్తూ, కుటుంబాన్ని, బిడ్డలను, కుమారులను, చిన్న పిల్లలను మీకు అప్పచెప్తూ, కుడి వచ్చిన సంఘాన్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ, రానయున్న యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన ప్రేమ, కుమారుడని యేసుక్రీస్తు అనే కృప, పరిశుద్ధాత్మ దేవుడని సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును ఈ గ్రామం పైన, ఇక్కడ చేరవచ్చిన ఈ బిడ్డల పైన, చెప్పబడిన వాక్యం పైన, చేసిన ప్రార్థన పైన పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.